మామిడికాయ నిలువ పచ్చడి ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. పూర్తి కొలతలతోటి, అందులో ఎలాంటి తేడా ఉండదు. పూర్తి కొలతలతోటి నేను మీకు చేసి చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే ఈ విధానాన్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం మామిడికాయలను అయితే శుభ్రంగా తుడుచుకుందాము, తడి లేకుండా. ఈ కొలతలతో పెట్టుకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది అనే సందేహమే ఉండదు. మీకు సంవత్సరం అంతా ఎర్రగా అట్లనే ఉంటుంది పచ్చడి. కాయలు ఒక 10 కాయలు అయితే పెడుతుంది. నేనే ముక్కలు కొడదామని చూస్తానా, మా ఆయన వచ్చేసరికి చూడాలి, మరి ట్రై చేయాలి. నాకు ముక్కలు కొట్టొచ్చా? కత్తి అయితే ఉంది, మామిడికాయలు కొట్టే కత్తి అయితే ఉంది. చూద్దాం. కాయ కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి కొట్టొస్తుందేమో చూడాలి. మామిడికాయలు తుడుచుకోవడం అయిపోయింది. ముక్కలు కొట్టుడైతే స్టార్ట్ చేద్దాం. చూద్దాం కొట్టొస్తుందా కొట్టరాదా, ట్రై చేద్దాం. కొంచెం చిన్న కాయ కొట్టి చూద్దాం. ఇప్పుడు ఇంకొక కాయ కొట్టి చూద్దాం. ఒక్కటే దెబ్బ కట్. మామిడికాయ ప్లేస్లో చెయ్యి ఉంటే అది కూడా ఒక్కటే దెబ్బకు కట్. పర్లేదు, నాకు కూడా మామిడికాయ ముక్కలు పెట్టొచ్చింది. చెయ్యి ఎర్రగా అయిపోయింది మామిడికాయ ముక్కలు కొట్టుడు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఎన్ని కిలోలు అవుతాయో ఒకసారి చూసుకోవాలి. నేను కట్ చేసుకున్న ముక్కలు అయితే 2 కిలోల వరకు అయినాయి. ఒకవేళ మీ ఇంట్లో తరాజు కనుక లేకపోయేది ఉంటే కిలోకి సరిపడే గిన్నె ఏదన్నా ఉంటే దాంతో కొలుసుకోవచ్చు. ఇప్పుడు 2 కిలోల ముక్కలకి ఉప్పు ఎంత, కారం ఎంత వేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. 1 కిలో మామిడికాయ ముక్కలకు 125 గ్రాముల కారపొడి, అంటే అద్దపావు కారపొడి వేసుకోవాలి. నా దగ్గర తరాజు ఉన్నది కాబట్టి నేను తరాజుతోటి జోక్కున్నా. ఒకవేళ మీ దగ్గర తరాజు కనుక లేకపోయేది ఉంటే 100 గ్రాము సరిపడే అంత గ్లాస్ అన్నా ఏదన్నా చూసి దాంతో కూడా కొలుసుకొని కారపొడి వేసుకోవచ్చు. 1/2 కిలో కారపొడి జోక్కున్నాము. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్పు జోక్కుందాము. చెప్పిన కదా, కిలో మామిడికాయ ముక్కలకు 1/2 కేజీ ఉప్పు పోయాలని. 250 గ్రాముల ఉప్పు. నా 2 కిలోల ముక్కలు కాబట్టి నేను 1/2 కిలో ఉప్పు పోసుకుంటున్నా. మీరు కూడా అదేవిధంగా 2 కిలోల ముక్కలకు 500 గ్రాముల ఉప్పు వేసుకోండి. ఆవపొడి మాత్రం నేను ఎక్కువ పోసుకోలేదు. ఒక 100 గ్రామ్ ఆవాలు పొడి చేసి పోసిన. మీరు కావాలంటే ఆవపొడి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు. కాకపోతే నేను ఎప్పుడైనా నువ్వుల పొడి పోస్తాను అన్నట్టు. నువ్వులు కొంచెం దోరగా వేయించి మెత్తగా పొడి చేసి నువ్వుల పొడి వేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం ఎప్పుడైనా నువ్వుల పొడి వేసి పచ్చడి పెడతాను. 2 కిలోల మామిడికాయ ముక్కలకు నేను 300 గ్రాముల నువ్వులైతే తీసుకున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడుతుంది అంతే.
ఒక చిన్న స్పూనెడు మెంతి పొడి వేసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను నేను రుచి కోసము. అది జీలకర్ర పొడి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఒక చిటికెడంతా పసుపు కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ పొడులన్నింటినీ బాగా కలుపుకోవాలి. మొత్తం ఉప్పు, కారము, నువ్వుల పొడి, పసుపు, జీలకర్ర పొడి, మెంతి పొడి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత అదే కారం పొడిలో మనకు కావాల్సినన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని పోసుకోవచ్చు, ఇష్టం. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు కోసం స్టవ్ వెలిగించి వెడల్పాటి కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని పోపు చేసుకోవాలి. పోపు కోసం చూడండి, పోపు దినుసులు మెంతులు, శనగలు, ఆవాలు, ఎల్లిపాయలు మొత్తం నలగొట్టి వేసుకోవద్దు, బాగుండదు. కొంచెం కచ్చపచ్చ అయితే బాగుంటుంది. నేనైతే ఫ్రీడమ్ పల్లి నూనె వాడతాను ఎప్పుడైనా. కావాలనుకున్న వాళ్ళు నువ్వుల నూనె కూడా వాడుకోవద్దు. నూనె బాగా పొగలు వచ్చేదాకా వేడి చేసుకోవద్దు, ఎందుకంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ పోపు దినుసులు వేసినప్పుడు చేతుల మీద పడతాయి కాబట్టి జాగ్రత్తగా పోపు చేసుకోవాలి. ఎల్లిపాయలు వేసినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎల్లిపాయ ముద్ద వేసుకునేటప్పుడు చేయితోటి వేసుకోకండి, ఏదన్నా గంటె కానీ స్పూన్ కానీ చూసి దాంతో కొంచెం వేసుకోండి, అప్పుడు ఏం కాదు. తొందరగా మాడిపోతుంది కాబట్టి ముందే వేసుకుంటే తొందరగా మాడిపోతుంది, అందుకే. ఎల్లిపాయలు కొంచెం కలర్ మారంగానే స్టవ్ బంద్ చేసుకోవాలి, లేకపోతే ఎల్లిపాయలు మొత్తం మాడిపోతాయి నల్లగా. మనం ఎక్కువ నూనె పోసుకుంటాం కాబట్టి ఆ నూనె వేడిలోనే ఈ ఎల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. కొంచెం కలర్ చేంజ్ కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఈ నూనె వేడిలోనే ఈ ఎల్లిపాయలు మొత్తం మంచిగా ఎర్రగా గోలుతాయి. మనం చల్లారేంత వరకు ఆ నూనె అట్లనే పక్కన పెట్టుకోవాలి. నూనె మొత్తం చల్లారిన తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న కారం పొడి, ఎల్లిపాయలు అదంతా ఉంది కదా, దాంట్లో ఈ నూనెను పోసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలన్నీ ఆ కారపొడిలో వేసి బాగా కారం మొత్తం ముక్కలకు పట్టేదాకా కలుపుకోవాలి. చేతులు కలుపుకోండి.
ఇప్పుడు చూడండి కారపొడి మొత్తం మామిడికాయ ముక్కలకు ఎట్లా పట్టుకున్నదో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మామిడికాయ పచ్చడి తయారైపోయింది. దీన్ని మనం 2 రోజుల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత మనం మళ్ళీ తీసి కలుపుకోవాలి. అప్పుడు నూనె కానీ ఏదైనా తక్కువ ఉంటే అప్పుడు మళ్ళీ వేడి చేసుకొని పోసుకోవచ్చు. మూడు రోజుల తర్వాత పచ్చడి చూడండి ఎంత బాగుందో. నేనే చేసిన. అబ్బా బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.